ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు అందరికన్నా తక్కువ పాయింట్స్ ఎవరికున్నాయంటే డెమాన్ పవన్కి. యాక్చువల్గా ఫస్ట్లో ఎమాన్యుయల్ మరియు డెమాన్ అత్యధిక పాయింట్స్తో ఉన్నారు. అందువల్లనే ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అత్యధిక పాయింట్లతో ఉన్న ఎమాన్యుయల్ని మరియు డెమాన్ పవన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించి అవుటర్స్ నుంచి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి వాళ్ళిద్దరిని నిలబెట్టడం అక్కడ జరిగింది. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డెమాన్ ఆట చాలా బాగుందని కూడా చెప్పారు. అంతేకాదు డెమాన్ ఆటకి చాలా అప్రిషియేషన్సే వచ్చాయి. అప్పుడు ఇమాన్యుయల్ కొంచెం డెమాన్ మీద కొంచెం జలసీ ఫీల్ అయినట్టుగా కూడా అనిపించింది. అయితే ఓట్ అపీల్ చేసుకునే అవకాశాన్ని మాత్రం అక్కడ అవుటర్స్ అందరూ కూడా ఇమాన్యుయల్కి ఇవ్వడం జరిగింది. సో ఇమాన్యుయల్ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఓట్ని అపీల్ చేసుకున్నాడు. అయితే అది అయిన తర్వాత జరిగిన టాస్కుల్లో ఫిజికల్గా ఎక్కువ ఎఫర్ట్ పెట్టేది అండ్ ఫిజికల్గా టఫ్ అనిపించేది డెమాన్ పవన్ కాబట్టి ఆట నుంచి అతనిని తొలగించాలని అందరూ పూనుకోవడంతో తను ఆడేటప్పుడు రీతి కూడా లేకపోవడం ఇవన్నీ తనకి టెన్షన్గా ఫీల్ అవ్వడంతో అండ్ డెమాన్ సరైన ఎఫర్ట్ పెట్టలేక ఎవరు తనకి ఇంట్లో లేరనే భావనతో తను ఆడటం వలన పాయింట్లను కోల్పోయాడు. అయితే ఇప్పుడు డెమాన్ అందరికన్నా తక్కువ పాయింట్లతో ఉన్నాడు. ఈవెన్ సుమన్ శెట్టి కన్నా తక్కువ పాయింట్లతో ఉన్నాడు. సో డెమాన్ని ఆట నుంచి తొలగించాలని బిగ్ బాస్ వాయిస్ రాగానే డెమాన్ ఒక్కసారిగా బ్లర్ అనుకుంది. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎఫర్ట్ పెట్టాను కదా, ఇంకొక ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తున్నాడు డెమాన్. అయితే తక్కువ పాయింట్లు ఉన్న ఈ టైంలోనే బిగ్ బాస్ డెమాన్ నీకు ఎక్కువ పాయింట్స్ లేవు, హౌస్లో ఉన్న అందరికన్నా తక్కువ పాయింట్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మీరు ఆట ఆడడానికి అర్హులు కాదు అని చెప్పేసి అన్నారు. దీంతో డెమాన్ చేసేది ఏమీ లేక ఓకే బిగ్ బాస్ అన్నారు. అంతేకాదు అంతటితో ఆగకుండా బిగ్ బాస్ మరో బాంబు పేల్చాడు. నువ్వు ఖచ్చితంగా ఆటలో తక్కువ పాయింట్లతో ఉన్నావు కాబట్టి ఆటను ఆడకపోవడమే కాకుండా నీకున్న పాయింట్లలో సగం పాయింట్స్ని ఈ హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనికి నచ్చిన వాళ్ళకి ఆ పాయింట్స్ను ఇవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. దీంతో డెమాన్ పవన్ డైలమాలో పడ్డాడు. సంజనకి ఇవ్వాలా లేదా తనుజకి ఇవ్వాలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఒకవేళ కళ్యాణ్ టాప్ 5 కంటెస్టెంట్లో ఒకటిగా ఉండకుండా ఉంటే కళ్యాణ్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ సుమన్ శెట్టి భరణి ఇండివిజువల్ గేమ్స్ ఆడుతూ ఉండడంతో తను సంజనకి ఇవ్వాలా తనుజకి ఇవ్వాలా అని చాలాసేపు ఆలోచించుకుని తనుజకైనా పాయింట్స్ ఇస్తానని చెప్పాడు. సో తనుజ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నెక్స్ట్ ఆడే ఆటలకి తను ఖాళీగా ఉన్నాడు కాబట్టి కళ్యాణ్తో పాటు సంచాలకుగా గేమ్స్లో వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరినైతే ఒకరిని ఆటలోంచి తీసేయాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా చెప్పండి అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ని అడిగాడు. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ డిస్కషన్స్లో పడ్డారు. బిగ్ బాస్ కొంచెం టైం ఇచ్చారు కాబట్టి. సో అందరూ డిస్కస్ చేసుకున్న టైంలో భరణి తనుజ దగ్గరికి వెళ్ళి నేను ఇమాన్యుయల్ని తీయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇమాన్యుయల్ టఫ్ కాంపిటీషన్ మనందరికీ కాబట్టి ఇమాన్యుయల్ని తీసేద్దాం తనుజ అని తనుజకి చెప్పగానే వెంటనే తనుజ నో, తను నా కోసం చాలా స్టాండ్ తీసుకున్నాడు, ఒకవేళ నేను తీయాల్సి వస్తే మిమ్మల్ని కానీ సుమన్ శెట్టిని కానీ తీసేస్తాను అని చెప్పేసి అనేసరికి భరణికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంకా షాక్లో ఉండిపోయాడు. అదేంటి, ఎందుకు వై ఇమాన్యుయల్, నేను నీకోసం ఎప్పుడు హౌస్లో స్టాండ్ తీసుకోలేదా, నీకోసం స్టాండ్ తీసుకున్న నన్ను వదిలేసి వై ఇమాన్యుయల్ అని అడిగాడు భరణి. అయితే ఈ వీక్లో మొత్తం నా కోసం స్టాండ్ తీసుకున్నది ఇమాన్యుయలే కదా, కాబట్టి నేను ఇమాన్యుయల్ని గేమ్ నుంచి తీసేయలేను అని చెప్పేసి కరాఖండిగా మన వాళ్ళ డాడీ అదేనండి మన భరణి ముఖం మీదే తనుజ చెప్పడంతో భరణి చాలా ఫీల్ అయ్యాడు. ఒక్కసారిగా కంట్లోంచి నీళ్ళు వచ్చాయి. తను ఇలా మాట్లాడుతుందని నేను అస్సలు అనుకోలేదు, తనకి ఏ విషయంలోనే నేను స్టాండ్ తీసుకోలేదా, తనని నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదా అని చెప్పి సంజన దగ్గర సుమన్ శెట్టి దగ్గర చెప్పి చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత డిస్కషన్స్ అంతా అయిపోయిన తర్వాత మీలో ఎవరిని తీసేయాలనుకుంటున్నారో చెప్పండి అని బిగ్ బాస్ మళ్ళీ అందరినీ అడగ్గా కళ్యాణ్ను మొదలు పెట్టని భరణి అనగానే నేనెందుకు మొదలు పెట్టాలి, మీరు అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు కదంటే మేమే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఈసారి మీరెందుకు కాకూడదు అని చెప్పేసి భరణి అనడంతో సరే మొదలు పెట్టండి అని చెప్పేసి తనుజ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తనుజ అందరికీ టార్గెట్గా ఉంది, ప్రతి ఒక్కరు తనుజని తీసేస్తారని తనకు తెలుసు. మరి రేపటి ఎపిసోడ్లో ఏమైంది అనేది చూడడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ ఎస్ఎస్టీవీ.